Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతవరకు సంక్షేమం అటు అభివృద్ధి చేశారనేది ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపాధ్యక్షులు జగడ ఉమామహేశ్వర్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి నాయకులందరూ కూడా మాట్లాడుతుంది ఏంటంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ నాయకులు కానీ అధినేత కానీ ఎవరు చేయలేటువంటి సంక్షేమ అభివృద్ధి మేము చేసామని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నారు. ఏంటి సార్ అంటే చూసుకుంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా లేదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు నెరవేరుస్తున్నారని చెప్పి? గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 99% ఇచ్చిన హామీల కంటే ఎక్కువ నెరవేర్చారు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 2024లో జరిగిన ఎలక్షన్స్లో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఏ ఒకటి ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పాలి. ఏదో అమ్మఒడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం ఇచ్చారు. కానీ ఆ తల్లికి వందనం కూడా 15,000 ఇస్తున్నారు, కానీ కొంతమందికి 8,000 ఇచ్చారు, కొంతమంది 9,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, కానీ అందరికీ ఫుల్ బ్రిడ్జ్డ్గా ఇవ్వలేదు. అది కూడా అట్టర్ ఫ్లాప్. అసలు ఈ ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదు. మంచి ప్రభుత్వం అంటున్నారు, అసలు మంచి ప్రభుత్వమా? ఏ రకంగా మంచి ప్రభుత్వం ఇది? కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు నాయకత్వంలో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ఏ హామీ ఒకటి నెరవేర్చలేదు. ఇందుకు ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కాపు నేస్తం ఇవాళ ఏంటి? కాపు నేస్తం ఏమన్నా సేమ్ సామాజిక వర్గమైన చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి కాపు నాయకుడే. ఆ కాపు నాయకులు చూసే కాపులందరూ ఓట్లు వేసారు. పవన్ కళ్యాణ్ చూసి కుటుంబ ప్రభుత్వ అధికారులకు వచ్చిందంటే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ వల్లే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కాపు నేస్తామని ఎందుకు ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇవ్వట్లేదని చెప్పేసి, ఆయన ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి నాకు చాలా బాధాకరంగా ఉంది. అది కాపులందరూ మహిళలందరూ చాలా బాధపడుతున్నారు. కాపు నాయకుడే ఉండి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, మరి కాపు నాయకుడు ఉప ముఖ్యమంత్రిలో ఉండి మరి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. అది బాధగా ఉంది మాకు అందరికీ. అందరూ విమర్శిస్తున్నారు కూడా. సరే, మీరు చూసుకుంటే ఇప్పుడు అంటున్నారు అమ్మఒడి ఏదైతే ఉందో 15,000 అని చెప్పేసి 8,000 వేశారని. మరి చాలామంది అంటే హోర్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇటు గవర్నమెంట్ చాలా అనౌన్స్మెంట్లు కూడా చేశారు ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఒకవేళ నిజంగా 6-5 పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా 15,000 చెప్పిన వేసామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే మీరు వేయలేదని అలా చెప్తున్నారు సార్. యాక్చువల్గా వేయలేదని చెప్పండి. అసలు మనకు డేటా చూపించని చెప్పండి. ఎవరెవరికి ఇచ్చారు, ఏ జిల్లాకి ఎంతకి ఇచ్చారు, ఏ గ్రామానికి ఎంతకి ఇచ్చారు, ఏ ఊరు ఇవాళ అందరికి ఇవ్వాలి. నిజంగా 8,000, 9,000 ఇచ్చిన మాట వాస్తవం కూడా. అందరికి పులికి ఇవ్వలేదు. ఏదో బోర్డులు పెట్టేసి ప్రచారం ఎక్కువ. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రచారం ఎక్కువ, కానీ ఇచ్చింది తక్కువ. ఇప్పుడు కూర్చోండి, ఫ్రీ బస్సు అంటున్నారు. ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది మహిళలు వెళ్తున్నారు, కానీ ఈరోజు అదే ఫ్రీ బస్సు ఇచ్చిన వల్ల కొన్ని కోట్ల వల్ల నష్టం వచ్చింది. ఈ ఫ్రీ బస్సును కూడా ప్రైవేట్ పరం చేస్తానంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేస్తానంటుంది. అసలు పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు. అభివృద్ధి ఎక్కడా కనబడతలా సార్. అంటే మీరు ఫ్రీ బస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే కుటుంబ ప్రభుత్వం అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. మరి అంటే ఫ్రీ బస్ అనేది మహిళలకు ఉపయోగపడుతుంది కదా, మీరు ఎందుకు అది మంచిది కాదు? ఫ్రీ బస్సు ఎలా ఉపయోగపడుతుంది? ప్రతి ఒక్కరు ఇప్పుడు పక్క ఊరికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలని ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు. ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం కన్నా అపకారమే ఎక్కువ ఉంది. ఇప్పుడు అదే ఫ్రీ బస్సు పెట్టానని చెప్పేసి దానివల్ల ఎంతో నష్టం వస్తుందని చెప్పేసి నిన్న ఈరోజు పేపర్లో, నిన్న కూడా అక్కడ ఈరోజు పేపర్లో ఆర్టీసీ చైర్మన్ ఏమన్నారు, కొనగల గారు ఆయన ఏమన్నారు, ఈ ఫ్రీ బస్ వల్ల మాకు కొన్ని కోట్ల లాభం వస్తుంది, ప్రైవేట్ పరం చేస్తాము, ఈ ప్రైవేట్ పరం అయితేనే ఈ ఆర్టీసీ బస్సు మనుగడ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి ఫ్రీ బస్సు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు ఈ ప్రైవేట్ పరం చేయడం ఎందుకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరాన్ని ఆర్టీసీ ప్రైవేట్ పరాన్ని గవర్నమెంట్ పరం చేశారు. దాన్ని ఎంతోమంది ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ పండగ చేసుకున్నారు, హ్యాపీ చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది అన్యమే కదా. సార్, చూసుకుంటే మీరు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎంత ప్రతిపక్షం కావాలంటారు, అదేవిధంగా ప్రజల చెంత ఉంటామని చెప్తారు. కానీ ఏదైనా ప్రజా సమస్య వస్తే అంటే వాళ్ళ చెంత అంటే మొన్నటి వరకు కూడా డీజిల్, పెట్రోల్ కొరత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు ముఖ్యంగా. కానీ మరి ఆ సమయంలో ఎవరు కూడా ఏ నాయకులు కూడా, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ నాయకులు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల కోసం ఎందుకు పోరాటం చేయలేదని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా దాని గురించి మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే మా జిల్లా అధ్యక్షుడు ముదిరి ప్రహారాజు గారు పిలుపు మేరకు ప్రతి సేవా కార్యక్రమం మేము మా జిల్లాలో చేస్తున్నాం. అంతెందుకు, నిన్న కాక మొన్న ఈ రొయ్యల మేతలు పోసే పెరిగిన ధరల కోసం మా జిల్లా అధ్యక్షుల వారు వ్యవహారంలో నర్సాపురంలో కూడా ఆయన స్వయంగా
ప్రెస్ మీట్ పెట్టి పెంచితే ఒప్పుకోమని చెప్పేసి పెద్ద ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా ఆయన. మరి అలాంటిది మీరు ఎక్కడికక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయండి. 7 నియోజకవర్గాల్లోని ఆయా నియోజకవర్గంలోని ఎక్కడికక్కడ స్పందిస్తూ ప్రజా సమస్యపై స్పందిస్తున్నారు. ఎందుకంటే అదెందుకు మన అయితే ఇక్కడ ఒక విషయం ఉంది సార్, మాకు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో జిల్లా కమిటీలో ఉన్నాము, అలాగే రాష్ట్ర కమిటీలో ఉన్నాం. వీళ్ళందరికీ కూడా మరి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో అటాచ్మెంట్ ఉంటే ఈ జిల్లా కమిటీ వాళ్ళు ఉన్న సభ్యులు, స్టేట్ కమిటీలో ఉన్న సభ్యులు కూడా మరింత మీరు అన్నట్టుగా ప్రజా సమస్యలపై మరింత ఉద్యమం చేస్తాం. ఎందుకంటే మేము ఇక్కడ ఇన్ఛార్జికి మేము కట్టుబడి ఉంటాం. ఇన్ఛార్జిని దాటి మేము రాలేం. ఎందుకంటే మాకున్న ఇన్స్ట్రక్షన్ అది. అందుచేత అవన్నీ చేయాలంటే మాకు డైరెక్ట్గా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో అటాచ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో మేము జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు, స్టేట్ కమిటీలో ఉన్నవాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో మీ అన్న ప్రజా సమస్యలపై మరింత ఉధృతి చేస్తామని సంగతి చెప్తున్నాను. అంతెందుకు నా వరకు నేను మా పాలకుల నియోజకవర్గంలో ప్రతి ప్రజా సమస్యలపై ఉద్దిస్తున్నాను. మీరు అడిగి ఇంకో ప్రశ్న ఉంది, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు. పెట్రోల్ డీజిల్ ధరలు నిన్న కాకముందు స్టేట్ అంతా దేశమంతాని ఒక ఎత్తు అయితే మన ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువ రేట్లు ఉన్నాయి. అంతెందుకు ప్రతి చోట 3 రూపాయలు పెరిగితే మన ఆంధ్రప్రదేశ్లో 3.5, 3.30 3.14 డీజిల్ పెట్రోల్ పెంచారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆ రేటు పెంచారు? లోకేష్ గారు ఏమన్నారు, మా గవర్నమెంట్ వస్తే మేము పెట్రోల్ ధర తగ్గిస్తాము కానీ పెంచమన్నారు. చూస్తే పెంచుతూనే ఉన్నారు. ఇంకా బాధులే బాధులు, ప్రజలపై బాధలు పడుతున్నాయి. ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు పెరిగి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. చూసుకుంటే ఏదైతే మన పశ్చిమ గోదావరి జిల్లా ఉందో, ముఖ్యంగా ఈ 7 నియోజకవర్గాల్లో కూడా 2024 ఎలక్షన్ అంటే ఆ ఎలక్షన్లో అసలు ఒక్క నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపుని సాధించలేకపోయింది. ఏంటి దీనికి రీజన్ ఏమై ఉంటుంది? ఎందుకంటే గతంలో చూసుకుంటే మీ జిల్లా అంతా కూడా ఫ్యానగాలి విపరీతంగా వీసింది. కానీ ఈసారి చూస్తే అసలు ఎక్కడా కూడా ఓటింగ్ కూడా చాలా తక్కువ వచ్చింది. దానికి మైనస్ ఏమై ఉండొచ్చు? మైనస్ అంటే ఏమీ లేదండి. మా అధినాయకుడు ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ వాలంటరీ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు. తద్వారా ఏంటంటే కార్యకర్తలు ఇన్వాల్వ్మెంట్ లేక, అదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే ఆ తెలుగుదేశం కార్యకర్తలకు ఇంపార్టెంట్ ఉంటుంది. మా అధినాయకుడు ఏం చేశాడంటే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా నడిపాడు. ఆ నడపడం వల్ల కార్యకర్తలంతా కొంచెం సెలాసెదరయ్యారు. ఆ మనోధైర్యంతో లేక కొంచెం బాధతో చాలామంది ఉన్నారు. కానీ ఆయా నాయకులు కూడా అధికారులు ఉన్నప్పుడు, మీరు అన్నట్టు 5 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు కూడా కింద స్థాయి కార్యకర్తలకి, సిన్సియర్ కార్యకర్తలకి సమన్యాయం చేయలేదు. అప్పుడు వచ్చిన వాళ్ళకి సమన్యాయం చేశారు. అయినా మా నాయకుడు కులం చూడడం, మతం చూడడానికన్నా పథకాలు ఇచ్చాడు, సంక్షేమం చేశాడు. కానీ మా పార్టీలో మా నాయకులు, మా స్థానిక నాయకులు మటుకు నిజమైన సిన్సియర్ పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయలేదు. కాబట్టి కొంత అసంతృప్తితో కూడా కొంతమంది ఆ పార్టీ ఆ ఎలక్షన్స్ 2000 అభిమానం అయితే ఉంది, ఓట్లు వేశారు. కానీ మాదంటూ గుండ్లు బాదుకుని పని మాత్రం చేయలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే పార్టీ రాలేదనుకుంటున్నాను. అందుకని ఆయన తప్పుడు ప్రచారం చేశారు. ఎవరో తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేశారు. ఆ తప్పుడు ప్రచారం ఆయన మేము ఇచ్చిన సంక్షేమ పథకాలను వేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేపాం. చెప్పాను కదా ఇందాక మీకు. మాకు అధికారం అన్నప్పుడు మా కింద స్థాయిలో కార్యకర్తలకి మాకు న్యాయం లేకపోవడంతో, మమ్మల్ని పట్టించుకోపోవడంతో అది కొంచెం పబ్లిసిటీ చేయలేకపోయామని చెప్పేసి సందర్భంగా నేను నొక్కి ఒక్కనికి చెప్తున్నాను. చివరిగా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉంటాయని చెప్తున్నారు. మరి ఈసారైనా స్థానిక ఎన్నికల్లో అయినా సరే వైఎస్ఆర్సీపీ మరి ఎటువంటి పోటీ ఇవ్వబోతుంది? దీనిపైన ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? వచ్చే స్థానిక ఎలక్షన్స్ సెప్టెంబర్లో ఉంటాయని వింటున్నాం. అయితే స్థానిక ఎలక్షన్స్లో మా వైసీపీ పార్టీ పోటీ చేస్తుందనే అనుకుంటున్నాను. మా అధినాయకుడు పోటీ పెడతాడు. ఎందుకంటారా, పోటీ ఉంటేనే కదండి క్యాడర్ నిలబడుతుంది. ఇప్పుడు ఆ స్థానిక ఎలక్షన్లో గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, లేక టౌన్ లెవెల్లో వచ్చేటట్టుకు వార్డు కౌన్సిలర్స్, చైర్మన్స్ ఇవన్నీ పోటీ పెడితేనే ఓడినా గెలిచిన క్యాడర్ నిలబడుతుంది. పోటీ పెట్టాలి, పోటీ పెడితేనే బాగుంటుందని, వైసీపీ మరింత బలోపేతం అవుతుందని సందర్భంగా అనుకుంటున్నాను. నాకు తెలిసి మా అధినాయకుడు పోటీ వెళ్తుంది అనుకుంటున్నాం. పోటీ అనేది జరిగితే మాకు ప్రజలే స్వచ్ఛందంగా ఓటేస్తారనే సందర్భంగా నాకు ఆశ ఉంది. గెలుస్తామని కూడా ఉంది. మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ స్పందన చూస్తుంటే మాకు అర్థమవుతుంది. మా నాయకుడు తుదినయం స్థానిక ఎలక్షన్లో పోటీ మా వైసీపీ ఉంటుందా లేదా అనేది మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇష్టానుసారంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
ఇది ఉపాధ్యక్షులు చెప్తుంది. ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినవన్నీ కూడా ఏమీ లేకపోయినా పబ్లిసిటీ విషయంలో మాత్రం చాలా ముందంజలో ఉంటారు కూటమి నాయకులందరూ కూడా అని జోగాడ మహేశ్వర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే హామీలు ఇచ్చారో అన్నీ కూడా నిలబెట్టుకుని అటు అభివృద్ధి ఇటు సంక్షేమం కూడా అభివృద్ధి పరంలోనే నడిచింది తప్ప ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేకుండానే పరిపాలన జరిగిందని చెప్పేసి ఉమామహేశ్వర్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరాం, ఇట్స్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.